ప్రతి ఒక్కరిలో నేర్చుకోవటానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే, కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది పొదుపు చేయటం కాదు, పొదుపు తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయటం అలవాటు చేసుకోవాలి. గెలుపులో ఉన్న ఆనందం ఏమిటో చివరి వరకు ప్రయత్నించిన వారికి మాత్రమే తెలుస్తుంది. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే లోకంలో మరెక్కడా దానిని పొందలేవు. కష్టాలు మీకే ఉన్నాయని అనుకుంటుంటే ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని గమనించండి. మెల్లగా అయినా సరే ఎప్పుడూ నడుస్తూ ఉండండి. ప్రతి అడుగు మిమ్మల్ని మీ కలలకు దగ్గరగా తీసుకెళ్తుంది. నీకు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు, కానీ నిగ్రహించుకొని నిశ్శబ్దంగా ఉండటానికి మాత్రం చాలా శక్తి కావాలి. నిజం మాట్లాడే మరియు సరైన మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ప్రపంచానికి చేదుగా కనిపిస్తాడు. బాధను కలిగించే అనేక కారణాల నడుమున సంతోషాన్ని కలిగించే ఒకే ఒక్క కారణాన్ని వెతకటమే జీవితం. గర్వం ఎవరూ అవసరం లేదని చెబుతుంది, కానీ అనుభవం కొన్నిసార్లు దుమ్ము కూడా అవసరమే అని చెబుతుంది. మీ జీవితంలో ఎవరిని నిందించకండి. మంచి వ్యక్తులు మీకు సంతోషం అందిస్తారు, చెడ్డ వ్యక్తులు మీకు అనుభవం ఇస్తారు, చెత్త వ్యక్తులు మీకు పాఠం ఇస్తారు, ఉత్తమ వ్యక్తులు మీకు జ్ఞాపక శక్తి ఇస్తారు. ప్రత్యర్థి లేని గెలుపు ఎలా అయితే సంతోషాన్ని ఇవ్వదో, కష్టం తెలియని జీవితంలో ఆనందం అనుభూతి ఉండదు. గెలిచిన కథలో గమ్యం ఉంటే ఓడిన కథలో జీవితం ఉంటుంది. ఖర్చు తక్కువ చేస్తే కష్టాలు తీరవు. ఖర్చుకు మించిన ఆదాయం సంపాదించడంపై దృష్టి పెట్టు. అప్పు చేయవలసిన అవసరం మళ్ళీ రాదు. వయసుతో వచ్చే అనుభవం కంటే దెబ్బతిన్నాక వచ్చే అనుభవమే గొప్పది. విమర్శలకు భయపడేవాళ్ళు కొత్తగా ఏమీ చేయలేరు. ఎందుకంటే గొప్ప గొప్ప పనులన్నీ మొదట్లో హేళనతో మొదలైనవే. విమర్శించేవారు శత్రువులు కాదు, గెలుపు ప్రయాణంలో అవసరమైన మార్గాలు చూపేవారు. వారి మాటలే బలహీనతలను తెలియజేస్తాయి. మీ పని మీరు చేసుకుంటున్నా విమర్శించేవాళ్ళు, బాధించేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు కదా. నీ పతనం కొందరికి ఆనందం, నీ నాశనం మరికొందరికి సంతోషం, కానీ నీ విజయం వారందరికీ ఒక సమాధానం. ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడే మనిషితో ఉండాలి, అంతేకాని పరిస్థితులు, సమయం, స్థాయిని బట్టి మాట్లాడే మనుషులతో దూరంగా ఉండాలి. రోజుకొక కొత్త పాట నేర్చుకోవటం ఏ తరగతి వారికి సాధ్యపడదు, ఒక మధ్య తరగతి వారికి తప్ప. కల్మషం లేని మనుషులకే కన్నీళ్ళు ఎక్కువ, కపటం లేని హృదయాలకే కష్టాలు ఎక్కువ. మీరు నియంత్రిస్తే మీ మనసే మీకు గొప్ప స్నేహితుడు, కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనసే మీకు అత్యంత శత్రువు. అబద్ధం చెప్పటానికి తెలివి ఉండాలి, నిజం చెప్పటానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నొచ్చుకోకుండా చెప్పటానికి గొప్ప సంస్కారం ఉండాలి. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు, కానీ కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. 100 మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపటమే మేలు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగారన్నది కాదు, హోదాను, గతాన్ని మర్చిపోకూడదు. 2 పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు. 1 చేయగలననే ఆత్మవిశ్వాసం, 2 చేయలేననే అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. లక్ష్యం లేని జీవితం దిక్సూచి లేని పడవలో ప్రయాణం వంటిది. అందుకే లక్ష్యం స్పష్టంగా ఉండాలి, పట్టుదల దృఢంగా ఉండాలి. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు,
నీటిలో ఈదే ముసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు. విజయం సాధించాలంటే 3 విషయాలు అవసరం: నిజాయితీ, కష్టపడి పనిచేయటం మరియు అంకితభావం. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకెవరూ కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండవలసిన అవసరం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు. కాబట్టి హాయిగా నవ్వండి. మనిషి ఎంతటి మేధావైనా రేపేంటో తెలియని అజ్ఞాని. ఒంటరిగా కూర్చున్నప్పుడు అర్థమవుతుంది జీవితం ఎంత భారమైందో అని. ఎంత ఆలోచించినా అర్థం కాని విషయాల్లో మొదట ఉండేది కోల్పోయిన జీవితం. పెద్ద పనులు చేయలేకపోతే చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయండి. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. నీ ప్రయత్నంలో లోపం లేకుంటే నీ విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేరు. నువ్వు ప్రయత్నమే చేయకుంటే నిన్ను ఆ దేవుడు కూడా ఆదుకోలేరు. వేరొకరి జీవితంలోకి నువ్వు తొంగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం చాలా బాగుందని, ఎవరి జీవితం వారిదని, ఎవరి చెప్పులు వారికే సరిపోతాయని. నువ్వేం సాధించాలనుకున్నా నిశ్శబ్దంగా ప్రయత్నించు. తర్వాత నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దంలో వినపడుతుంది. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకోవాలి. బాధ, బాధ్యత ఎవరికీ చెప్పకు. ఎవరు పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగటమే విజయానికి మార్గం. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. గెలిస్తే గొప్ప నాయకులు అవుతారు. ఓడితే మరొకరికి మార్గదర్శి అవుతారు. గత పశ్చాత్తాపం మరియు భవిష్యత్తు చింత రెండూ వర్తమానాన్ని ప్రశాంతంగా గడపనివ్వవు. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది. తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా చిన్న తాళం చెవి ఉండాల్సిందే. అలాగే ఎంత పెద్ద సమస్యకైనా చిన్న ఆలోచన పరిష్కారాన్ని చూపెడుతుంది. వస్తువు విలువ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మనిషి విలువ మాటపై ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయటం వల్ల కోల్పోయిన అవకాశం జీవితాంతం ఎదురు చూసినా రాకపోవచ్చు. క్రమశిక్షణ కఠినంగా అనిపించవచ్చు, కానీ అది అలవాటైతే విజయానికి హామీ ఇస్తుంది. మనసుని మాత్రం గారాబంగా పెంచకు. గాయపడినప్పుడు గాఢ నిద్రలో కూడా కన్నీళ్లు వచ్చేస్తాయి. అహం నిజాన్నెప్పుడు అంగీకరించదు. కొట్టే దెబ్బ కంటే అనే మాటే ఎక్కువ గాయాన్నిస్తుంది. దెబ్బ మానిపోతుంది, మాట మాత్రం మనసులో మిగిలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.